వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పిఠాపురం నుండి శబరిమలకు సైకిల్ పై ఆధ్యాత్మిక సాహసయాత్ర. కర్నూలులో చిన్నారి భిక్షాటన సంఘటనపై స్పందించిన నారా లోకేష్. కుప్పంలో కిడ్నాపింగ్ గ్యాంగ్ కలకలం, కేసును ఛేదించిన కుప్పం రూరల్ పోలీసులు. కొమ్రాంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కనిపించిన వైల్డ్ డాగ్స్. జగిత్యాల జిల్లాలో పేలిన ఎలక్ట్రిక్ బైక్. ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు గ్రామం నుంచి శబరిమలకు సైకిల్పై చేబ్రోలు వాసులైన గాజుల గంగ సత్యనారాయణ, ఉలవల నందిబాబు, శంకవరం మండలం కత్తిపూడి వాసి అయిన కుంచే కామేశ్వరరావు, గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామవాసి అయిన పెనుబోతుల శ్రీనువాను అయ్యప్ప స్వాములు హరిహర సూతుడైన అయ్యప్ప స్వామిపై అంచెలంచెల భక్తి విశ్వాసాలతో పయనమైన సుప్రసిద్ధమైన దైవక్షేత్రం స్వయంభూ శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుకుటేశ్వర స్వామి దేవస్థానం పాదగయ మహాపుణ్యక్షేత్రానికి చేరుకొని అక్కడ స్వామి అమ్మవార్లకు కొబ్బరికాయను కొట్టి శబరిమలకు దాదాపు 1346 కిలోమీటర్లు 15 రోజుల పాటు సాగే ఆధ్యాత్మిక సాహస యాత్రలు సైకిల్ పైన ప్రారంభించారు. చేబ్రోలు గాజుల గంగ సత్యనారాయణ, కత్తిపూడి కుంచే కామేశ్వరరావు, దుర్గాడ పెనుపోతుల శ్రీను, చేబ్రోలు ఉలవల నందిబాబు సైకిల్ యాత్ర. ఈ నలుగురు సైకిల్ యాత్ర. మా వయసు 56. ఏమైనా సరే కానీ మేము బయలుదేరిన తర్వాత సమయం చూసుకుని అక్కడ మాకు స్నానానికే బయటికి అన్ని సౌకర్యాలు ఉన్న సమయంలోనే చోట్లోనే ఆగుతాం. 1 గంట లేట్ అయినా ముందే అటువంటి చోటు చూసి స్నానాలు చేసుకుని నియమనిష్టలు మాత్రం యథావిధిగానే చేసుకుని వెళ్ళడం జరుగుతుంది. మధ్యలో మనకి మన ఆంధ్రలో అయ్యప్ప స్వామి యొక్క సేవా సంఘాల వాళ్ళు బిచ్చలు పెట్టి పలహారాలు పెట్టి అయ్యప్ప స్వామి భక్తులు ఆదరించి చేయడం అన్నీ చక్కగా జరుగుతున్నాయి. కాబట్టి మేము 41 రోజు దీక్ష చేసి ఇడుముళ్ళు కట్టుకుని బయలుదేరి అయ్యప్ప స్వామికి ఇడుముళ్ళు అందజేసి వరకు కూడా నియమనిష్టలు మాత్రం యథావిధిగానే జరపడం జరుగుతుంది. ఈసారి వీళ్ళు కాంత స్పీడ్గా దొక్కుతారు కాబట్టి స్వాములు నాలో శక్తి క్షీణించింది కాబట్టి ఒక 15 రోజుల పడితే సంవత్సరం అని చెప్పేసి అనుకోవడం జరుగుతుందండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండల పోలీస్ స్టేషన్లో పలు గ్రామాల మహిళా పోలీసులకు ఎస్ అశోక్
ఎస్ఐ అశోక్ అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మాట్లాడుతూ ఈ కార్యక్రమము డిసెంబర్ వరకు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఎస్పీ ఆదేశాలతో ప్రతి గ్రామంలో స్కూల్స్, హై స్కూల్స్, కాలేజీ బాలబాలికలకు అవేర్నెస్ ప్రోగ్రాం ప్రతిరోజు స్కూళ్లను సందర్శించాలని, ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు. ప్రైవేట్ స్కూల్లో కూడా అవగాహన సదస్సు ఏర్పాటు చేసి సైబర్ ఆగతాయిల కోసం కొన్ని జాగ్రత్తలను మహిళా పోలీసులు పిల్లలకు వివరించాలని, ఈ విషయంలో అజాగ్రత్త వహించవద్దని ఎస్ఐ అశోక్ తెలియజేశారు. ప్రతి గ్రామ పోలీసులు ఇటువంటి విషయాలలో ముందస్తు జాగ్రత్తలు పిల్లల విషయంలో తీసుకోవాలని, వెంటనే అందుబాటులో ఉండి మాకు తెలియజేయాలని, ఈ విషయాన్ని ఎస్ఐ ఎస్పీ దృష్టికి పైకి తీసుకురావాలని తెలియజేస్తున్నామని వచ్చిన మహిళా పోలీసులను ఉద్దేశించి మాట్లాడారు. ఎప్పుడు పెడతామా ఏడవదా రేపు కంప్లీట్ చేస్తారు రెండు కూడా కూర్చో గుమ్లేదు యూపీ ప్రైమరీ రెండు పెట్టేస్తామా పెట్టేసి నాకు పర్సనల్గా పెట్టాము. నువ్వు చెప్పిన తర్వాత మళ్ళీ నేను టిక్కెట్ పెట్టుకుంటాను. ఓకేనా? నెక్స్ట్ చెప్పాలా 2 నువ్వు చూసుకోమమ్మా. అనారోగ్యానికి గురైన వారిని, ప్రసవాల కోసం గర్భిణీలను డోలీలో మోసుకుంటూ కొండల నుంచి కిందకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డోలీ మోతలకు స్వస్తి పలకాలని సీఎం చంద్రబాబు ఆదేశాలతో తొలుత పైలట్ ప్రాజెక్టుగా సాలూరు మండలం తోనం పిహెచ్సి పరిధి గిరిశిఖర పంచాయతీ కడన వరుసలలో కంటైనర్ ఆసుపత్రి నెలకొల్పారు. కంటైనర్ ఆసుపత్రి గిరి ఆరోగ్య కేంద్రం అని నామకరణం చేశారు. ఈ కంటైనర్ ఆసుపత్రిలో వైద్యుడి గది, రోగులకు చికిత్స అందడానికి 4 బెడ్లతో కూడిన గది, టీవీ, బాల్కనీ ఉన్నాయి. 15 రకాల వైద్య పరీక్షలు చేయనున్నారు. ఈ ఆసుపత్రి ద్వారా సాలూరు మండలంలోని 10 గ్రామాల గిరిజనులకు సేవ అందనున్నాయి. పత్తికొండ పట్టణంలోని గోపాల్ ప్లాజాలో పత్తికొండ డివిజన్ రెవెన్యూ ఆఫీసర్ మరియు ఇతర శాఖలకు సంబంధించిన డివిజనల్ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. సమావేశంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, అసిస్టెంట్ కలెక్టర్ చల్ల కళ్యాణి, పత్తికొండ ఆర్డీఓ భరత్ నాయక్, జిల్లా అధికారులు, డివిజన్ మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేసినందుకు పాణ్యం ఎమ్మెల్యే గౌడ్చరితారెడ్డి స్వగృహం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి టీడీపీ నాయకులు మరియు న్యాయవాదులు పాలాభిషేకం చేసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం సీఎం జిందాబాద్ సీఎం జిందాబాద్ సీఎం జిందాబాద్ వస్తున్నారు ఓకే. రాయలసీమ ప్రజలందరి తరపున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా అందరం తరపున కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే నిన్నటి శాసనసభలో రాయలసీమకు హైకోర్టు బెంచ్ ఇస్తా అని ఆనాడు 2019 ఎలక్షన్ల ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఆ మాటలో భాగంగానే నిన్న శాసనసభలో రాయలసీమకు హైకోర్టు బెంచ్ కేటాయించి ఆమోదించడం జరిగింది. కనుక ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు, రాయలసీమ ఎమ్మెల్యేలందరికీ, ముఖ్యంగా మన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చెడతమ్మ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సార్, మీరు ఏ విధంగా అయితే నిన్న శాసనసభలో ప్రకటించినారో అదేవిధంగా కూడా ఈ కార్యక్రమాన్ని తొందరగా పూర్తి చేసి రాయలసీమ ప్రజల చిరకాల కోరిక నెరవేర్చవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే రాయలసీమ అనాదిగా అన్ని రకాలుగా కూడా వెనుకబడింది. ఈరోజు ఒక మంచి అవకాశం కల్పించినారు హైకోర్టు బెంచ్ ఇచ్చి. రాబో కాలంలో ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా రాయలసీమను దృష్టిలో పెట్టుకొని రాయలసీమ జిల్లాలకు అన్ని జిల్లాలను మీరు అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ ఈ హైకోర్టు బెంచ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి గత ప్రభుత్వ మాదిరి నిర్లక్ష్యం చేయకుండా 5 సంవత్సరాలు హైకోర్టు న్యాయ రాజధాని అని అందరినీ మభ్యపెట్టి ఏ ఒక్క కార్యక్రమం చేయకుండా నీరు గార్చినారు. అట్లా కాకుండా సార్, దయచేసి మీ రాయలసీమ ప్రజలందరి తరఫున కోరుతున్నాం, మీరు తొందరగా పూర్తి చేసి రాయలసీమ వాసుల చిరకాల కోరిక తీరుస్తారని ఈ కూటమి ప్రభుత్వానికి, మీకు అందరికి కూడా మనస్ఫూర్తిగా మేము అందరికి కూడా తెలియజేస్తున్నాం సార్, రాయలసీమ ప్రజల తరఫున. ఈరోజు నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల భాగంగా హామీ ఇచ్చినటువంటి కర్నూలుకి రాయలసీమకి హైకోర్టు బెంచ్ ఇస్తానని చెప్పేసి ఎన్నికల హామీ ఇవ్వడం జరిగినది. అదేవిధంగా యువ నాయకుడు యుగలం పాదయాత్రలో కూడా కర్నూలుకి ఖచ్చితంగా మేము బెంచ్ ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగినది. ఆ విధంగానే బెంచ్ ప్రాసెస్ కూడా గౌరవ సీఎం ఆఫీస్ నుంచి లా సెక్రటరీ పోయి, లా సెక్రటరీ నుంచి హైకోర్టు రిజిస్టర్ నేలపాడు వారి గుడికి వెళ్ళడం జరిగింది. తదుపరి అనంతరం అది ఒక ప్రాసెస్ అయిన తర్వాత 1/3 కేసులు రాయలసీమ రీజియన్లో 4 జిల్లాల్లో భూభాగం ప్రకారంగా, తర్వాత 1/3 కేసుల ప్రకారంగా విభజన చేయమని చెప్పేసి హైకోర్టు రిజిస్టర్ గారికి చెప్పడం జరిగింది. ఆ విధంగానే భారత అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు కూడా పంపడం జరిగినది. అదేవిధంగా ఈ దినం గౌరవ ముఖ్యమంత్రి వారు శాసనసభలో తీర్మానించడం జరిగినది. నిన్నటి దినం రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయంలో కూడా నిర్ణయించడం జరిగినది కర్నూలుకి హైకోర్టు పెడుతున్నామని. అదేవిధంగానే ఎక్కడైతే కాన్స్టిట్యూషన్ ఉన్నాయో ట్రిబ్యునల్స్, రాష్ట్ర మానవ హక్కుల సంస్థ కానీ, తర్వాత లోకాయుక్త కానీ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటివి ఇక్కడే ఉంటాయని సీఎం గారు కూడా ఈరోజు రాయలసీమ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగినది. అదేవిధంగా ఈ రాయలసీమలో ఉన్నటువంటి న్యాయవాదులందరూ సీఎం గారికి థ్యాంక్స్ టు సీఎం అని ధన్యవాదాలు తెలియజేయడం జరిగినది. అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గానికి కానీ, కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, రాయలసీమ ఎమ్మెల్యేలకు, ముఖ్యంగా మా పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీమతి గౌరు చరితారెడ్డి గారు కూడా థ్యాంక్స్ టు ఎమ్మెల్యే గారు అని చెప్పేసి న్యాయవాదులందరూ, తర్వాత నాయకులు, వివిధ వర్గాల న్యాయవాదులందరూ కూడా థ్యాంక్స్ టు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగినది. ఎందుకంటే నా పేరు జి నాగముని, ఏపీ తెలుగుదేశం పార్టీ స్టేట్ సెక్రటరీ, లీగల్ సెల్. జాతీయ రహదారిపై లారీ డ్రైవర్లకు మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ఒక దాబాపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. మెదక్ జిల్లా మసాయిపేట 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న షెరీ పంజాబీ దాబాలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ వీణారెడ్డి, ఎస్ఐ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. దాబా హోటల్లో మత్తు పదార్థాలు విక్రయిస్తున్నారు అన్న సమాచారంతో దాడులను నిర్వహించిన అధికారులు దాబాలో అక్రమంగా నిల్వ ఉంచిన హెరాయిన్ మత్తు పదార్థంలో వాడే ముడి సరుకు
పాపిస్ట్రీ 128 గ్రాములు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. దాబా హోటల్ మేనేజర్ రవీందర్ సింగ్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని అన్నారు. మత్తు పదార్థాలు విక్రయించినా సేవించిన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ వీణారాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎయిడ్ కానిస్టేబుల్ హజం హుస్సేన్, కానిస్టేబుల్ గోపాల్, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు. రవీందర్ సింగ్ మెదక్ డివిజన్ మేడం సిఐ గారు వీణారెడ్డి, నేను ఎస్ఐ, వీళ్ళ హెడ్ కానిస్టేబుల్ అజం, కానిస్టేబుల్ గోపాల్, కుమార్, ఏ అనిల్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ పి వీణారెడ్డి మేడం సిఐ గారు. అదేం లేదంటే ఈయన దగ్గర మాకు ఈ డాబాలల్లా ఇది బుక్కి అంటే పాపిస్ట్రా పౌడర్ NDPS సబ్స్టెన్స్ అమ్ముతున్నారు. అంటే ఇట్లా లారీ డ్రైవర్లకి వాళ్ళకి అమ్ముతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు ఈ డాబాలో మేము సోదాలు నిర్వహించడం జరిగింది. ఆ సోదాలలో భాగంగా మాకు 128 గ్రాముల పాపిస్ట్రా పౌడర్, దాన్ని 128 గ్రాముల పాపిస్ట్రా పౌడర్ని స్వాధీనం చేసుకున్నాం. ఇదేంటంటే దీన్ని పాపిస్ట్రా పౌడర్ అంటే దీన్ని హెరాయిన్ తయారీకి యూజ్ చేస్తారు యాక్చువల్గా. కాకపోతే ఇంటర్మీడియట్ మధ్యాహ్నం వీళ్ళు దీన్ని తీసుకోవడం ద్వారా మత్తు నిషా వస్తుంది. దీన్ని మామూలుగా ఇట్లా వాళ్ళు పొడిలోకి వేసుకొని వాటర్ తాగడము, ఛాయలలో తాగడము, దానికి యూజ్ చేస్తారు. ఇది NDPS యాక్ట్ ప్రకారం నేరం ఇది. కాబట్టి ఆయన మీద అరెస్ట్ తీసుకు SHO రామాయంపేటలో హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇది దగ్గర ఎట్లాంటి లైసెన్స్ లేదు కాబట్టి ఇది NDPS యాక్ట్ ప్రకారం నేరం. దీన్ని తీసుకుపోయి SHO రామాయంపేటలో హ్యాండ్ ఓవర్ చేస్తాం. NDPS యాక్ట్ తదుపరి చర్యల నిమిత్తం SHO నర్సాపూర్కి రామాయణపేటకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఈ రవీందర్ సింగ్ అనే ఈ దాబా రన్ చేసే మేనేజర్ని హ్యాండ్ ఓవర్ అదుపులోకి తీసుకున్నాము. సో మేము రామాయంపేటలో హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఓకేనా? ఏసీ ఎన్ఫోర్స్మెంట్ మెదక్ డివిజన్ అధికారులమైన నేను పి వీణారెడ్డి, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, ఏ అనిల్ కుమార్, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, ఆజాం హెడ్ కానిస్టేబుల్, గోపాల్ అండ్ ఉమా కానిస్టేబుల్తో ఒక పాపిస్ట్రా పౌడర్ అమ్ముతున్నారనే విశ్వసనీయ సమాచారం షేక్ ఈ పంజాబ్ డాబాలో జరుగుతుందని వచ్చింది. ఫర్దర్ మేమంతా పంచులను తీసుకొని వెళ్ళి ఆ డాబాని వెళ్తే రవీందర్ పాల్ సింగ్ అనే పర్సన్ ఉన్నారు. సర్చ్ మేము ఇచ్చేసి సర్చ్ చేస్తే అక్కడ మనకు పాపిస్ట్రా పౌడర్ దొరికింది. అది మెజర్మెంట్ చేస్తే 128 గ్రామ్స్ పాపిస్ట్రా పౌడర్ ఉంది. ఫర్దర్ తదుపరి చర్యల నిమిత్తం ఈ పర్సన్ అదుపులోకి తీసుకొని సీజ్ చేసిన పాపిస్ట్రా పౌడర్ని SHO రామాయణపేటలో అప్పగించడం జరిగింది. పాపిస్ట్రా పౌడర్ని మత్తు కలిగించే పదార్థం ఇది. ఇది NDPS యాక్ట్ కింద పెద్ద శంకరంపేట మండలం గ్రామంలో గత 32 సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటూ అయ్యప్ప దీక్ష చేస్తున్న రామచంద్రాచార్య గురుస్వామికి హైదరాబాద్ నుంచి వచ్చిన అయ్యప్ప స్వాములు సన్మానం చేశారు. హైదరాబాద్లోని బీరంగూడ ప్రాంతంలో ఉండే అయ్యప్ప స్వాములు ప్రతి సంవత్సరం పెద్ద శంకరంపేటలోని వేణుగోపాల స్వామి ఆలయంలో రామచంద్రాచారి గురుస్వామి చేతుల మీదుగా మాలాధారణ చేస్తూ వస్తున్నారు. ఆకోవలోని గురువారం మణికంఠ స్వాములతో పాటు పలువురు స్వాములు మాలాధారణ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ స్వాములు గురుస్వామిని భక్తితో సన్మానించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, మురళి పంతులు గురుస్వామి, రాజగురుస్వామి, సుధీర్ గురుస్వామి, సురేంద్ర గురుస్వామి, అనిల్ స్వామి, నాగేంద్రబాబు స్వామితో పాటు పలువురు స్వాములు పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.